హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో ఆనపకాయ కూరని పాలు పోసి కమ్మని రుచితో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ కూర రైస్లోకైనా రోటీలోకైనా చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ముందుగా ఈ కూర తయారీ కోసం లేతగా ఉన్న ఆనపకాయని తీసుకోండి. ఈ ఆనపకాయ పైన తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి కూరకు సరిపడా నూనెను వేసుకోవాలి. ఈ నూనె కాస్త వేడెక్కిన తర్వాత అర స్పూన్ ఆవాలు వేసి కాస్త చిటపటలాడనివ్వండి. ఇప్పుడు అర స్పూన్ మినపప్పు, పావు స్పూన్ జీలకర్ర, 7-8 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. ఈ పోపు కాస్త వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయల్ని చీల్చుకుని వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కూడా దోరగా వేగనివ్వండి. ఉల్లిపాయలు ఈ విధంగా దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఆనపకాయ ముక్కలు వేసిన తర్వాత ఈ పోపు అంతా ఆనపకాయ ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకునే కొలది ఈ ఆనపకాయలో ఉన్న నీరు అనేది బయటకు వచ్చేస్తుందండి. మూత పెట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్ లో ఈ ఆనపకాయ ముక్కల్ని ఉడికించండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఈ ఆనపకాయ ముక్కల్లో ఉన్న నీరంతా ఇంకిపోయేంత వరకు ఈ విధంగా మగ్గించాలి. కూర ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ కూరలో పావు స్పూన్ పసుపు, కూరకు సరిపడా ఉప్పును కూడా వేసి మరొకసారి కలపండి. కొద్దిగా నీళ్లను పోసి మరి కాసేపు ఉడికించాలి. మీరు తీసుకునే ఆనపకాయ మరీ లేతదైతే మాత్రం ఆ ఆనపకాయలో ఉన్న వాటరే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టి మరి కాసేపు ఈ కూరని ఉడికించి ఈ కూర అంతా దగ్గర పడిన తర్వాత కొద్దిగా కాచి చల్లార్చిన చిక్కని పాలను వేసుకోవాలండి. పాలను వేసి 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కమ్మగా ఉండే ఆనపకాయ కూర అయితే మనకు రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా ఈ కూరని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.